మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా మాతో పాటు ప్రార్థనలు చేయండి. ఎవరికైనా సంతోషం కలిగినా మాతో పాటు కీర్తనలు పాడండి. అందరికీ మర్నాథ. ఫాదర్ ఎం దేవదాసాయి గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ సువార్త పరిచర్యలు దేశ విదేశాల యందు విస్తరించుచున్నవి. రెవరెండ్ డాక్టర్ ఎన్.ఎస్. రత్నమయ్య గారి ద్వారా ప్రతి సోమవారము కాకినాడ స్వస్థతశాల యందు అనేక స్వస్థత ప్రార్థనలు జరిపింపబడుచున్నవి. ఇందు స్వస్థత నొందిన వారు అనేకులు సాక్ష్యములు చెప్పి దేవుని మహిమపరుచున్నారు. కొనుము
అందరికీ మరణాత. మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకెల్లరికూ కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి 2011వ సంవత్సరము దాటి 2012వ సంవత్సరంలో మనం ప్రవేశించిన వారమై ఉన్నాం. గతించిన సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తనక ఉచితమైన కృపలో మనల్ని భద్రపరిచిన విధానం బట్టి ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుణ్ణి మనం స్తుతించే వారమై ఉండాలి. దేవుని యొక్క వాక్యం నుండి మనం చూస్తున్నప్పుడు ఎలాగున మనం దేవుని స్తుతించగలమో, ఎలాగున దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించగలమో అని అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతున్నాయి. ఉదాహరణకు 56వ కీర్తన 12వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇందులో 3 విషయాలు ప్రాముఖ్యంగా మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలైన మనము ఈ నూతన సంవత్సరంలో ఎలాగున జీవించాలి, ఈ నూతన సంవత్సరంలో ఎలాగున దేవుణ్ణి ఆరాధించాలి అని అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం బట్టి మనం చూస్తే, నేను జీవపు వెలుగులో అంటే మొదటిగా జీవపు వెలుగు అనే మాట మనకు కనబడుతుంది. ఈ జీవపు వెలుగు ఎవరో అంటే క్రీస్తు ప్రభువే. ఈ జీవపు వెలుగులో మనమందరం నడిచే వారమై ఉండాలి. రెండో వాక్యం మనం చూస్తే, దేవుని సన్నిధిలో సంచారం అంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క సన్నిధిని మనం సమీపించే వారిగా ఉండాలి. ఆయన యొక్క సన్నిధిలో మనం సంచరించాలి. మూడవదిగా చూస్తే, కాలు జారకుండా తప్పించుట అంటే మన పాదము జారిపోకుండా మనము నిత్యము నిరంతరము సరైన మార్గంలో నడిచే వారమై ఉండాలి. ఈ 3 విషయాలు గనక మనం ధ్యానించినట్లయితే దేవుని సన్నిధిలో జీవపు వెలుగు కలిగి కాలు జారకుండా మనం నడిచే వారిగా ఉండాలి. ఈ వెలుగు అనే మాటను మనం చూస్తున్నప్పుడు జీవపు వెలుగు అనగా నిత్యము ఈ వెలుగు వెలుగుతూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది. దానికి ఇంకా చీకటి అనేది ఉండదు, అంతం అనేది ఉండదు. ఆ జీవపు వెలుగు ఎవరు అంటే క్రీస్తు ప్రభువే. ఆయన అంటున్నారు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నేను ఎలా ఉన్న లోకమునకు వెలుగై ఉన్నానో మీరును లోకానికి వెలుగై ఉండండి అని ఆయన దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉన్నారు. అట్టి రీతిగా ఆయన వెడలమైన మనము కూడా ఈ జీవపు వెలుగులోనికి వచ్చినట్లయితే ఆ వెలుగును బట్టి మనమందరము కూడా జీవపు వెలుగు కలిగి ఉండేవారమై ఉంటాం. సాధారణంగా మానవుడు వెలుగు లేకుండా జీవించలేడు. ప్రతి ఒక్కరి ఇంటిలో వెలుగు అనేది చాలా ప్రాముఖ్యంగా మనకు కనబడుతుంది. మనుష్యులందరూ కూడా వెలుగు సంబంధులుగానే ఉండాలి, అంతేకాని చీకటి సంబంధికులుగా మనం ఉండకూడదు. వెలుగులో సంచరించేవారు దేవుని బిడలై ఉంటారు. మరి చీకట్లో సంచరించేవారు, చీకట్లో పనులు చేసేవారు, వారందరూ కూడా చీకటి సంబంధాలుగా సాతాను సంబంధులే. మరి నేడు మనము ఆ జీవపు వెలుగులోనికి వచ్చి వెలుగు సంబంధులుగా మనమందరం పిలువబడే వారమై ఉండాలి. మానవుడు ఏ పని చేయాలన్నా వెలుగు అనేది చాలా ప్రాముఖ్యంగా, చాలా ముఖ్యంగా మనకు కనబడుతుంది. ఏ పని చేయాలన్నా, పండుకోవాలన్నా, మనం ఏదైనా కార్యము తలపెట్టాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మనం చీకటితో నిండిపోయినట్లయితే మనం ఏ పని కూడా చేయలేం, మనం ముందుకు కదలలేం. అయితే మరి ఇక్కడ మనము పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మన కొరకు ఈ లోకమునకు వెలుగై మన కోసం ఈ లోకమునకు వచ్చి తన మార్గములో వెలుగైన మార్గములోనికి మనలను నడిపించేవాడుగా ఆయన ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశంగాను యాజక సమూహముగాను దేవుని రాజ్యమునై ఉన్నారని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది. అంటే ఒకప్పుడు పాపం అనే చీకట్లో మనం ఉన్నాం, ఇబ్బందులు అనే చీకట్లో మనం ఉన్నాం, వ్యాధి అనే చీకట్లో మనం ఉన్నాం, శ్రమలనే చీకటి, కష్టం అనే చీకటి, మరణం అనే చీకటి, రోగములనే చీకటి,
అప్పులనే చీకటి, రుణాలనే చీకటి, అనేక చీకటి సంబంధమైన విషయాలతో మనం బాధపడుతూ ఉన్నాం. అయితే ఈనాడు దేవుడు ఆ చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనలను తీసుకొచ్చిన వాడే ఉన్నాడు. గనుక దేవానికి స్తోత్రమని ఈ యొక్క 2012వ సంవత్సరంలో దేవుణ్ణి మనము స్తుతించే వారమై ఉండాలి. అలాగునే మరి మనమందరము కూడా వెలుగులో పనిచేసే వారముగా, వెలుగు బిడ్డలుగా మనమందరము జీవించే వారమై ఉండాలి. ఎందుచేతంటే వెలుగులో నడిచే వారి యొక్క ప్రవర్తన అరిదిగానే గొప్పగా ఉంటుంది, మంచిదైన ప్రవర్తన మనకు కనబడుతుంది. అలాగనే చీకట్లో సంచరించే వారి ప్రవర్తన అది వేరుగా పాపముతో కూడినదిగా అది మనకు కనబడుతుంది. గనుక మన దేవుడు వెలుగై ఉన్నాడు గనుక ఆయన వెలుగును మనము కూడా రుచి చూస్తూ అనేకులకు ఆ వెలుగును మనము అందించే వారమై ఉండాలి. ఇది మొదట మనం చేయవలసిన పని. అంటే ఎలాగున్నా వెలుగు మనం అందిస్తామయ్యా అంటే మంచి పనులు చేయటం ద్వారా, దేవుడు చెప్పిన మాటలను వినుట ద్వారా, నెరవేర్చట ద్వారా, ఆయన మనకు చెప్పిన అనేకమైన విషయాలను గైకొని వాటిని హృదయంలో భద్రము చేసుకునటం ద్వారా మనం ఆయన బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా మనమందరము మార్చబడతామని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీవపు వెలుగును మనమందరము కలిగి జీవపు వెలుగైన క్రీస్తు ప్రభువును ఈ యొక్క నూతన సంవత్సరములో మనమందరము ఆరాధించే వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో సంచారము అనే మాట మనకు కనబడుతుంది. ఎలాగున్నా గతించిన సంవత్సరం అంతా దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క కాపుదలలో, ఆయన యొక్క భద్రతలో మనం భద్రపరచబడి ఉన్నాము. అలాగనే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క సన్నిధిలోనే మనం సంచారం చేయాలి. దేవుని సన్నిధి అనగా మరి ఆ సన్నిధి నిత్యము నిరంతరము మనతోనే ఉంటుంది. ఒక తల్లి ఎలాగున్నా తన బిడ్డలు తన కంటికి ఎదురుగానే ఆడుకోవాలని, తన కనుచూపు మేరలోనే కదలాలని అనుకుంటుందో, దేవుడు కూడా మనలను తన సన్నిధిలోనే, తన ఏర్పరిచిన మేరలోనే, ఆయన ఏర్పరిచిన ఆ కంచిలోనే మనం ఉండాలని, మనం నివాసము చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎందుచేతనంటే ఆ మేర మనం దాటినప్పుడు మనకు ఆపద ఎదురవుతుంది. ఆ కంచె మనం దాటి వెళ్ళినట్లయితే మనకు ఆపద ఎదురవుతుంది. ఈనాడు మన దేశం యొక్క సరిహద్దు మనం దాటినట్లయితే మరి ఉగ్రవాదుల వలన లేక వేరే దేశాల వలన మనకు అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే దేవుని యొక్క సన్నిధి అనే కంచెను, దేవుడు ఏర్పాటు చేసిన ఈ యొక్క మేరను మనం దాటి వెళ్ళినట్లయితే, ఆయన సన్నిధిలో ఉండకుండా లోకాశల వైపు మనం వెళ్ళినట్లయితే మనకు ఆపద అనేది ఎదురవుతుందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. హనోకు యొక్క విషయంలో మనం చూస్తున్నప్పుడు హనోకు దేవునితో పాటు నడిచి వెళ్ళిపోయాడు. ఆయన జీవించినంత కాలము అనేక సంవత్సరాలు దేవునితో సహవాసము చేసి దేవునితో పాటు ఆయన నడిచి దేవునితో పాటు ఆయన వెళ్ళిపోయినట్లుగా మనకు దేవుని వాక్యాన్ని బట్టి అర్థమవుతుంది. మరి నేటి కాలంలో ఆయన బిడ్డలమైన మనమందరము కూడా దేవునితో సహవాసము చేసే వారమై ఉండాలి. ఆయన సన్నిధిలో, ఆయన కంచెలో, ఆయన భద్రతలో మనమందరము కాపాడబడే వారమై ఉండాలి. ఒకవేళ ఆయన కంచెను దాటి లోకం వైపు మనం వెళ్ళినట్లయితే మనకు ఆపదే. లోకం వైపు మనం వెళ్ళినట్లయితే మనకు వేదనే. లోకం వైపు, లోకాశల వైపు మనం వెళ్ళినట్లయితే ప్రారంభంలో అది మనకు సంతోషంగా ఉన్నా ఆ తర్వాత దానివలన మనకు బాధే. దానికి ఉదాహరణే తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్ర. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క నీడను వదిలాడు. తండ్రి యొక్క సన్నిధి వదిలి తన ఇష్టానుసారంగా వెళ్ళినందువలన హీన స్థితిలో ఆ బిడ్డ వెళ్ళిపోయినట్లుగా మనకు కనబడుతుంది. నేడు ఈ ఉదాహరణను మనం జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సన్నిధి మనం విడిచిపెట్టకూడదు. నిత్యము నిరంతరము ఆయన సన్నిధిలోనే మనం సంచారం చేయాలి. ఆయన సన్నిధిలోనే మనము గడిపే వారమే ఉండాలి. మనం అరణ్యంలో నివసించినా దేవా నాకు సహాయము చేయనగానే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మనం ఎడారిలో ప్రయాణించినా ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. మనం సముద్రం మీద ప్రయాణించినా, మనం గాలిలో ప్రయాణించినా, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన సన్నిధి మనతోనే ఉంటుంది. ఎప్పుడయ్యా అంటే నిత్యము మనం దేవుని యొక్క సన్నిధిలో సహవాసము చేసినప్పుడు. అందుకే ఫాదర్ దేవదాసయ్య గారు రాస్తూ, సన్నిధిలో నీవుంటే సన్నిధి నీలో ఉంటుంది.
సన్నిధిలో నీవు ఉంటే సన్నిధి నీలో ఉంటుంది. ఆ సన్నిధి అనగా దేవుని యొక్క సహవాసం. మన నిత్యము నిరంతరము దేవుడితో మనం సహవాసము చేసే వారమై ఉంటే మనలో దేవుని యొక్క సహవాసం ఉంటుందని చాలా చక్కగా అయ్యగారు రాశారు. మరి ఈ యొక్క నూతన సంవత్సరములో మనము ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని కలిగి ఉండాలి. అదే ఆయన యొక్క సన్నిధిలో సంచారము చేయుట. ఆయన సన్నిధిలో మనం సంచరించినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కాపుదల మనతో ఉంటుందని నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తే కాలు జారకుండా తప్పించుట. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు మనకు పాదములకు రాయైనా సరే తగలకుండా ఆయన మనలను భద్రపరిచేవాడైనాడు. మనకి ఏ ఆపద రాకుండా, ఏ కీడు, ఏ హాని, ఏ ఇబ్బంది లేకుండా ఆయనే మనలను భద్రము చేసేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయనే మనకు రక్షణకర్త, ఆయనే మన దేవుడు. మనం ఆయన ప్రజలమై ఉన్నామని దేవుని వాక్యము తెలియజేస్తున్నట్లుగా మరి దేవుని బిడలమైన మనము కాలు జారకుండా ఆయనే తప్పించేవాడై ఉన్నాడు. దేవుడి వాక్యం మనం చూస్తున్నప్పుడు మనము ఆయన వారము, ఆయన మేపిడి గొర్రెలము అనే మాట మనకు కనబడుతుంది. నిజమే, ఆయన మేపిడి గొర్రెలమైన మనము ఆయన మార్గంలోనే నడవాలి. ఒకవేళ మనం తప్పిపోయినట్లయితే మరలా మనలను ఆయన తన మార్గంలోనికి ఆయన నడిపించేవాడై ఉన్నాడు. ఇదే కాలు జారకుండా తప్పించుట. మన పాప మార్గంలో వెళ్ళాలంటే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. మనం పాపం చేయాలంటే మనకు అంతరంగం మనల్ని గద్దిస్తూ ఉంటుంది. ఆ గద్దింపును మనం విని, ఆ మనస్సాక్షి మాట విని మనం దేవునికి ఇష్టముగా నడుచుకునే వారమై ఉండాలి. ఇదే ఈ యొక్క నూతన సంవత్సరమునకు మనం చేయవలసిన 3 ప్రాముఖ్యమైన పనులు. మొదటిగా మనం చూస్తే జీవపు వెలుగును మనం కలిగి ఉండే వారమై ఉండాలి. రెండవదిగా నిత్యము దేవుని యొక్క సన్నిధిలోనే సంచారము చేసేవారిగా ఉండాలి. మూడవదిగా కాలు జారకుండా మనకు మార్గాన్ని మనం సరిచేసుకునే వారమై ఉండాలి. అందుకే ఈ యొక్క మార్గాన్ని మనం ఎలా సరిచేసుకుంటామంటే దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఆయన వాక్యము మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగునై ఉన్నది. అంటే ఆయన వాక్యాన్ని బట్టి మనం నడిచే మార్గము మనం సరిచేసుకోవాలి. కొన్నిసార్లు మనకు అర్థం కాదు, మనం ఏ మార్గంలో వెళ్తున్నామో, మనం తప్పు చేస్తున్నామా, మనము సరిగా ప్రవర్తిస్తున్నామా లేదా మనకు అర్థం కాదు. అలాంటి సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించాలి. ఆ వాక్యమే సరైన మార్గంలోనికి మనం నడిపించేదిగా ఉంటుంది. మనం చీకట్లో ఉన్నా ఆ వెలుగును బట్టి సరైన మార్గంలో మనమందరము నడిచే వారమే ఉంటాం. గనుక మరి ఈ యొక్క సంవత్సరం అంతయు ఎలా ఉన్న దేవుడు గతించిన సంవత్సరం మనల్ని భద్రం చేశాడో ఈ సంవత్సరం కూడా మనము ఆయన్ని స్తుతిస్తూ ఆయన జీవపు వెలుగు మనం కొనసాగే వారమే ఉండాలి. నిత్యము ఆయన సన్నిధిలో మనం సంచరించే వారిగా ఉండాలి అని నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఫాదర్ దేవదాసయ్య గారు ఒక పాటలో రాస్తూ, వానకు పడిసెము పట్ట నానుపు వరదలు రాగా, వానకు పడిసెము పట్ట మానవులెందరో మరణము కాగా, మానవులెందరో మరణము కాగా, ఈనాడు మా చేత గానములు చేయించుట కొరకై, గానములు చేయించుట కొరకై హానిని పరిహరించినమా, హానిని పరిహరించినమా, ఉపకారి నుతినీకౌ ఉపకారులన్ మించిన ఉపకారి నుతినీకౌ. నిజమే ప్రియులారా, మానవులందరూ మరణము కాగా ఈనాడు మార్చేత గానములు చేయించుట కొరకే నీ మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచిన ఉపకారి నీకు స్తోత్రమని తండ్రి గారు చాలా చక్కగా ఈ యొక్క పాటలో రచించారు. మరి ఈనాడు ఇంకా మనం సజీవులుగా ఉన్నామంటే, ఇంకా మనం సజీవు లెక్కలో ఉన్నామంటే కేవలం అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత కంచెను బట్టి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
అటు రీతిగా మరి ఈ సంవత్సరము కూడా దేవా ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎలా నువ్వు భద్రం చేశావో ఈ సంవత్సరం కూడా నీ సన్నిధిలోనే మేము సహవాసము చేయనట్లుగా నీ సన్నిధిలోనే ప్రభా మేము నివసించినట్లుగా మాకు నీ ఆత్మను మాకు దయచేయ తండ్రి, నీ సన్నిధి మాతో ఉంచు అని దేవుడిని మనం అడిగే వారమైంటే ఈ సంవత్సరము కూడా దేవుడు మనలను తన దీవెనలతో తన ఆశీర్వాదములతో నూతన సంవత్సర దయాకిరీటంతో ఆయన మనలందరినీ దీవించేవాడైనాడు, మనలందరినీ ఘనపరిచేవాడైనాడు. అట్టి ధన్యత దేవాతి దేవుడు మన కలలకు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, నీ గణనామముకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవులందరూ మరణము కాగా ఈనాడు మా చేత గానములు చేయించు కొరకే నీవు మమ్మల్ని సజీవు లెక్కలో ఉంచావని నేను స్తుతించగల కృప మాకు దయచేసిన దేవా నీకు వందనాలు. ప్రభువా, మేమందరమును తండ్రి ఈ సంవత్సరం కూడా నీ సన్నిధి విడిచిపెట్టకుండా నిత్యము నీవు మాకు అనుగ్రహించిన జీవపు వెలుగులోనికి ప్రభువా ఆ వెలుగులోని మేమందరం కొనసాగున్నట్లుగా సహాయం చేయమడుచున్నాం. వెలుగు మా మధ్య ఉన్నట్లయితే ఏది సరైన మార్గమో ఏది సరికాని మార్గమో మాకు అర్థమవుతుంది కనుక తండ్రి ఆ సరైన మార్గములో సరైన త్రోవలో మేము నడిచి వెళ్ళగల కృప మాకెల్లరికి దయచేయమడుచున్నాం. ఈ కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఈ నూతన సంవత్సరపు దయాకిరీటంతో తండ్రి మీరే అలంకరించి తండ్రి ఇన్ని సంవత్సరాల దీవెనలు ఆశీర్వాదాలు ఈ సంవత్సరం ముందు తండ్రి వారికి ప్రసాదించి ఈ సంవత్సరంలో తండ్రి ఎలాగున వారు ఎన్ని అంశాలైతే ప్రార్థిస్తున్నారో అన్ని అంశాలకు నెరవేర్పించి ప్రతి ఒక్కరూ నీ అందు ఆనందించగా సహాయం చేయమని మా కొరకు పెళ్లి కుమారుడుగా రాని అయిన యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీరు విన్న ఈ సందేశాలు మీకు ఎంతో ఆశీర్వాదము ఆనందము ఇచ్చిందని నమ్ముచున్నాం. మీ ప్రార్థన అవసరతలు మీ సందేహాలు ఫోన్ ద్వారా కానీ ఉత్తరం ద్వారా కానీ మాకు తెలియచేయండి. మేము ప్రార్థన చేసి మీకు జవాబు రాయగలము. మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ ఎన్ యేసురత్నం, బైబిల్ మిషన్, జాయింట్ సెక్రటరీ, 24-8-9/2, కచేరీపేట, కాకినాడ. మరణాత.